హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మిస్ సునీల్ మద్దాల. ఇది మామూలు విషయం కాదండి. ఎలాగంటే ఇప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని పక్కా మర్డర్ ప్లాన్ అయితే కనుక ఆయన మీద గీయడం జరిగింది. స్కెచ్ చేసి మరి ఒక ప్రణాళిక ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారిని అంతమొందించేందుకు ఒక ప్రణాళికను రచించి ఒకటి కాదు, రెండు కాదు, 3 యాక్షన్ టీములు ప్రిపేర్ చేసుకుని 15 మందితో కూడిన బృందం, 3 యాక్షన్ టీములు ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అంతమొందించేయాలి అనే ఒక పక్కా ప్రణాళికతోటి ఒక స్కెచ్ అయితే వేసుకున్నారంట. కాకపోతే అది ఇప్పుడు జరిగింది కాదు. ఏంటంటే గతంలో జరిగినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో అది ఇప్పుడు తెర మీదకి వచ్చిందండి నిజంగా. ఎందుకంటే దాని మీద ఇప్పుడైతే కనుక యాక్షన్ స్టార్ట్ అయిందని చెప్పాలి. అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద మర్డర్ ప్లాన్ ఎప్పుడు జరిగింది, అసలు ఆయన్ని చంపడానికి ప్రణాళిక రచించింది ఎవరు, ఇలాంటి విషయాలని ఖచ్చితంగా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఏంటంటే 15 మందితో కూడిన 3 యాక్షన్ టీములు ఏర్పాటు చేసుకున్నారండి. చంద్రబాబు నాయుడు గారిపై 2 ఏళ్ల నాటి ఏదైతే రాళ్ల దాడి కేసు ఉందో, కొంతమంది గుర్తుండొచ్చు, గుర్తు లేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిపై 2 ఏళ్ల కిందట రాళ్ల దాడి కేసులు ఏదైతే అప్పటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు మొండితోక బ్రదర్స్, చాలా మందికి పరిచయం ఉండి ఉంటుంది ఈ పేరు, అప్పట్లో బాగా సంచలనమైంది. ఎవరైతే మొండితోక సోదరులు ఉన్నారో వాళ్ళ విషయంలో వాళ్ళ సన్నిహితులతోటి వాళ్ళకి కావాల్సినతోటి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పక్క ప్రణాళికతోటి మర్డర్ ప్లాన్ అయితే కనుక గీశారు అని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది. కాబట్టి అప్పటి నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ల ఆధ్వర్యంలో ఒక కుట్రకైతే కనుక ప్రిపేర్ చేశారు. కాబట్టి ఏదేమైనా సరే ఆ కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని అంతమొందించాలి అనే ప్రణాళిక అయితే కనుక రచించింది వీళ్ళే, కానీ చేయించింది మాత్రం తమ సన్నిహితులు, తమకు కావాల్సిన వాళ్ళతోటి ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు అనేది కనుక ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి తమ అనుచరులతోటి అమలు చేసి వీరి పేర్లను, కాబట్టి ఎవరైతే అనుచరులతో చేయించినా కానీ వీళ్ళ పేర్లు కూడా నిందితుల జాబితాలో చేర్చడానికి ఇప్పుడు ప్రభుత్వం 100% పావులు కదుపుతుందని చెప్పాలి. 17 మంది నిందితులుగా చేర్చారండి. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి లేదా మర్డర్ ప్లాన్ లేదా హత్య చేయడానికి ప్రణాళిక ఏదైతే ఇవన్నీ ఉన్నాయో దానిలో భాగంగా 17 మంది నిందితులుగా చేర్చారు. 9గురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేయడం కూడా త్వరలో, వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, త్వరలో మరిన్ని కీలక అరెస్టులు అయితే కనుక జరగబోతున్నాయి అని ఒక హెచ్చరికను జారీ చేస్తున్నారు 100%. కాబట్టి నందిగామలో 2022 నవంబర్ 4న జరిగినటువంటి ఈ సంఘటన గురించి అప్పట్లో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్న ఆ ప్రాంతం ఏదైతే ఉందో అదే రోజు సాయంత్రం 6:30 ఆయన వాహనం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వైపు వెళుతుండగా ఈ కుట్ర అయితే కనుక జరిగింది. ఫస్ట్ ఎలా జరిగిందంటే కనుక 3 యాక్షన్ టీంలు, ఒక టీం అయితే మొత్తం విద్యుత్ లైన్లన్నీ కరెంట్ ఆపడం, ఇంకో 2 టీంలు ఏమో రాళ్ల దాడి చేయడం, ఇవన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నప్పటికీ కాబట్టి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ కాన్వాయ్ లేదా ఆయన మున్సిపల్ ఆఫీస్ వైపు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా 1 కాదు, 2 కాదు, 12 ట్యూబ్ లైట్లు ఆపేశారు. 12 లైట్లు అయితే కనుక ఆపేశారు అని అప్పట్లోనే దీన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకంటే కనుక ఈ కుట్రలో భాగంగానే లైట్లు ఆపారు. లైట్లు ఆపిన తర్వాత వెంటనే రాళ్ల దాడి కూడా చేయడం జరిగింది. రాళ్ల దాడి కూడా చేయడంతో ఆ రాళ్ల దాడిలో ఒక ఎవరైతే సిఎస్ఓ ఎవరైతే ఉన్నారో ఆ సిఎస్ఓ మధు గారికి ఒక గాయం కూడా అయ్యింది అని అయితే చెప్పడం జరిగింది. ఈ 3 బృందాలు, ఒకటి కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకోటి, అలాగే 3 బృందాలు కూడాను పక్కా ప్రణాళికతోటి ఎగ్జిక్యూట్ చేసే ప్లాన్ అనేది కానీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి కానీ ఎంత మర్డర్ ప్లాన్ స్కెచ్ చేసినా లేదా ఆయన అంతమందించడానికి ప్రణాళికలు రచించినా రాళ్ల దాడి చేసిన ఒక సిఎస్ఓకి గాయమైనా కానీ అప్పటి సిపి ఎవరైతే కాంతి రాణా ఉన్నారో కేసును నీరుగార్చడం కోసం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అనేది బలంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాడి కేవలం సెక్షన్ 324 ప్రకారంగా మాత్రమే అని చెప్పేసి ఈ సెక్షన్ కింద అయితే 7 ఏళ్ళు జైలు అని లెక్కేసి కాబట్టి కొన్ని తక్కువ చేసి వ్యాఖ్యలు అయితే కానీ మాట్లాడడం జరిగింది. కాబట్టి సెక్షన్ 324 ప్రకారంగా అప్పుడు కేసు కట్టి దాన్ని నీరుగార్చే ప్రయత్నం అయితే కనుక సిపి కాంతి రాణా చేశారని చెప్పారు. అవే ఆధారాలతోటి అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే టీడీపీ ప్రభుత్వం కొన్ని ఆధారాలు పోలీసులకు సబ్మిట్ చేసిందో, ఫోటోలు కానీ ఇలా కొన్ని ఆధారాలు, లైట్లు ఎన్ని పగిలినాయి క్యాచ్ చేయడం కానీ ఇలాంటి కొన్ని ఆధారాలు అప్పుడు పోలీసులకి సమర్పించిన అవే ఆధారాలతోటి ఇప్పుడు కేసుని స్ట్రాంగ్ చేశారు. నన్ను అడిగితే కనుక ఇప్పుడు ఆ కేసు అదే ఆధారాలతోటి కేసు మొత్తం తిరగదోడి
దాంట్లో ఉన్న కుట్ర ఏంటి, అసలు వాళ్ళ ప్లాన్ అనేది ఛేదించబోతున్నారు, జరుగుతుంది అది. కాబట్టి ఇంకోటి ఏంటంటే టీడీపీ విడుదల చేసిన ఫోటోల ఆధారంగా ఆ ఫోటోల్లో ఉండే క్లిప్లో బెజవాడ కార్తీక్ అని ఒకరు, అలాగే పరమి కిషోర్ అని ఇంకొకరు, వీళ్ళిద్దరూ ఒక జెండా దెమ్మ ఉంటే కనుక ఆ జెండా దెమ్మ దగ్గర నిలబడి ఉంటే కనుక వాళ్ళు నిలబడ్డ ప్లేసులో కింద కాళ్ళ దగ్గర రాళ్ళు మూట అయితే పెట్టుకున్నారు, దాని నిండా రాళ్లే ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు అలా వస్తూ ఉంటే వీళ్ళ దగ్గర ఉన్న ఈ రాళ్ళు తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి విసరడానికి రాళ్ళు మూటలు అక్కడ పెట్టుకుని ఉన్నారు. కానీ ఆ ఫోటోల్లో చంద్రబాబు నాయుడు గారు తీసే ఆ ఫోటోల్లో ఈ ఫోటోలు కూడా వచ్చాయి. కాబట్టి రాళ్ళున్న మూటలున్న ఫోటోలు అక్కడ సరిపడిగా ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగా ఆ రాళ్లనే ఉపయోగించారు అని అంటే అప్పుడు సిపి కాంతిరాణ గారు ఏమన్నారంటే సింపుల్గా ఒక రాయి వచ్చి తగిలింది. ఎలా అంటే పూలు జిమ్ముతున్నారు ఆ పక్కన ఈ పక్కన చంద్రబాబు నాయుడు గారి మీద పూలు జిమ్ముతూ ఉంటే ఆ పూలతో పాటు రాయి కూడా వచ్చి తగులుంటుంది అని చాలా సింపుల్గా తేల్చేసాడంట ఆయన. కాబట్టి అలా కాదు, జరిగింది హత్యాయత్నమే అని చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆ ఇద్దరిని ఎవరైతే పరమి కిషోర్ అలాగే బెజవాడ కార్తీక్ ఇద్దరున్నారో రాళ్ళు పట్టుకుని, కాబట్టి వాళ్ళిద్దరిని విచారించగా వాళ్ళిద్దరిని స్టేషన్లో వేసి విచారిస్తే వాళ్ళు కొంతమంది మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. కాబట్టి మిగిలిన వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ ద్వారానే బయటకు వచ్చాయి. కాబట్టి ఆ మిగిలిన వాళ్ళని వీళ్ళని కలిపి కొన్ని సెక్షన్లు ఏదైతే పాత సెక్షన్ కాంతిరాణ చేశారో 324తో పాటు ఇంకొన్ని సెక్షన్లు అయితే కనుక పెట్టడం జరిగింది. ఆ సెక్షన్లు ఏంటయ్యి 120B1 అంటే నేరపూరిత కుట్ర, అలాగే 147 సెక్షన్ 147 అంటే 5 కంటే ఎక్కువగా ఒక చోట గుమిగుడి ఉండడం అదొక సెక్షను, అలాగే 307 హత్యాయత్నం ఏదైతే చేశారో దాని నిమిత్తం 307 సెక్షన్ 307, అలాగే సెక్షన్ 324 ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసి గాయపరచడం సెక్షన్ 324, అలాగే సెక్షన్ 353 ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు విధులకు ఆటంకం కలిగించడం అలాగే దాడి చేయడం. కాబట్టి ఇలాంటి సెక్షన్లన్నీ పెట్టి ఇప్పుడు ఆ కేసుని మరింత స్ట్రాంగ్ చేయబోతున్నారు. కొత్తగా కొన్ని కీలకమైనటువంటి వ్యక్తుల్ని వాళ్ళ పేర్లని నిందితుల జాబితాలో చేర్చబోతున్నారు. ఇది మెయిన్ మీరు అండర్లైన్ చేయాల్సింది. అంతేకాదు ఇంకా కొంతమంది ఉన్నారు, కన్నెగండి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరమి కిషోర్, మాతా శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళు కూడా నిందితులుగా చేర్చారు. కొన్ని అరెస్టులు కూడా జరిగినాయి. అరెస్టు చేసిన వేళ్లలో ఇంచుమించుగా ఎలా అంటే ఒక 20,000 రూపాయలు కట్టించుకుని సొంత పూచీకత్తుపై బెయిల్పై విడుదల చేయడం జరిగింది. ఈ కేసుని పూర్వాపరాలు పరిశీలించి 100% దీని మీద నిందితులు ఎవరైతే ఉన్నారని అన్నారో వాళ్ళని శిక్షించడానికి ఇప్పుడు చాలా ఇమీడియట్గా యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా 100% లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది చేరావాలి కాబట్టి మర్చిపోద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారు అసలు దీని మీద. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.